అందరు నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి తగినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళ్ళన్నింటినీ ఒక జెర్రీ గురించి సిస్టర్ చెప్పారు. ఒకటి నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నాగుపాములను, తేళ్లను, నాగుపాములను ఏం చేస్తామంటారు? అనగద్రొక్కెదం. ఏమంటారు దాన్ని? అనగద్రొక్కెదము. హల్లెలూయా. మనం అనగద్రొక్కే వాళ్ళం. దేవుని వాక్యం చెప్తున్న ప్రకారము మనము ఊరికే జెర్రీకి, పాములకు భయపడే రకం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఓకే. సో లాస్ట్ వీక్ నేను చెప్పిన మాటలు చివరిగా లాస్ట్గా చెప్పే మాట ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14తో మనం ముగించుతున్నాం. ఆ మాట ఏంటంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అంటే ఇట్స్ అ స్టేట్మెంట్. దేవుడు ఏమని చెప్తుంటున్నాడంటే, మీరు కృప కింద ఉన్నంత కాలము, ఎవరైనా దేవుని కృప మీద ఆధారపడినంత కాలము పాపము మీ మీద పనిచేయదు. అదే నువ్వు ధర్మశాస్త్రం మీద ఆధారపడినంత కాలం, ధర్మశాస్త్రం మీద అంటే మంచి మాటలు చెప్తుంటారు కొందరు, నువ్వు ఈ విధంగా ఉండాలా, ఇవి చేయొద్దు అనేటువంటి మాటలు వింటున్నప్పుడు ఏది చేయొద్దు అని చెప్తారో అదే చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం లాస్ట్ వీకే విన్నాము, ధర్మశాస్త్రమే పాపానికి బలము. ఆమేన్. ఇంకో మాట కూడా చెప్తుంది, ధర్మశాస్త్రం ఇలా చేయి అలా చేయి అని చెప్తుంది, కానీ నీకు ఒక వేలు కూడా సహాయం చేయదు. ఇంత వచ్చి చెయ్యి ఎత్తి పెట్టడం కానీ ఏది చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మాటలు వినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా లాస్ట్ వీక్ నేను చెప్పిన మాటలు ఏంటంటే, దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు అనే మాటలు చెప్తుంటారు. దేవుడు నీ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు? నువ్వు ఏదో తప్పు చేసినావు కాబట్టి. మనకు కూడా కొన్నిసార్లు మన మనసులో అనిపిస్తుంటుంది, అవును నేను చేసింది తప్పే కాబట్టి దేవుడు నా మీద ఇప్పుడు కోపంగా ఉన్నాడేమో. అందుకే నేనేం చెప్పాను లాస్ట్ వీక్, అలా టైం టు టైం మారుతున్నారు అంటే వాళ్ళని ఏమంటాము? స్ప్లిట్ పర్సనాలిటీ. దానికి ఏమని చెప్పాను? షిజోఫ్రీనియా. అంటే ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తాడంటారు, రేపు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నా మీద కోపంగా ఉన్నాడు అంటారు. ఈరోజు ఏమో దేవుడు బాగా ఆశీర్వదిస్తాడండి, రేపేమో దేవుడు నన్ను ఏదో కష్టం పెట్టి నాకు నేర్పిస్తాడండి. అర్థమైందా? సో దేవుడైతే హీఈస్ నాట్ ఎ షిజోఫ్రెనిక్. దేవుడికి మాత్రం అటువంటి మెంటాలిటీ లేదు. హల్లెలూయా, ఆమేన్. ఎవరైతే ఇటువంటి మాటలు వింటూ ఉంటారో, ఎవరైతే ఇటువంటి టీచింగ్స్ వింటూ ఉంటారో, దేవునితో సంబంధాన్ని, దేవునితో ఉండే ఇంటిమసీని వాళ్ళు పోగొట్టుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. నువ్వు ఒక అబద్ధాన్ని నమ్మడం మొదలుపెట్టావు. ఏమని? నేను ఏదో రోజు చేసిన తప్పు వల్ల దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు అని అటువంటి అబద్ధపు మాటలు వింటూ నమ్ముతూ ఉన్నంతకాలము దేవునికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. అంతేకాకుండా ఏమవుతుందంటే, ఇటువంటి టీచింగ్స్ వల్ల ఏమవుతారంటే మనుషులు దేవునికి దూరం అయిపోతారు. ఈ మధ్య కాలంలో మనం వినే మాటలు ఏంటంటే బ్యాక్ స్లీడ్ అని అంటారు. బ్యాక్ స్లీడ్ అని అంటే దేవుని నమ్ముకున్నాడు కానీ వాడు ఇప్పుడు దేవునిలో లేడు అంటుంటారు. విన్నారా? ఇప్పుడు కొంతకాలం బాగానే ఉండినాడండి, తర్వాత వాడు వెనక్కి వెళ్ళిపోయినాడండి. కారణం ఎవరంటే ఇటువంటి టీచింగ్స్ ఇచ్చేవాళ్ళు. మనము దేవుడు మనుషుల అందరి పాపాలను, నీ పాపాలను, నా పాపాలను, లోకంలో అందరి పాపాలను యేసయ్య మీద వేసి ఉంటున్నాడు. యేసయ్య మీద దేవుని యొక్క కోపం అంతా కూడా, మనుషుల మీద ఉండాల్సినటువంటి కోపం, మనుషులు చేసిన పాపం మీద ఉండాల్సిన కోపం అంతా కూడా యేసయ్య శరీరంలో అది తీర్చబడింది అని ఎవరైతే చెప్తారో అప్పుడు ఆ మనుషులకు నెమ్మది కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఏ మనిషి తప్పు చేయలేదండి? దేవుని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆమేన్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆమేన్. అందరూ చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని పంపించి అందరి పాపాలను, దేవుడు నీతి కలిగిన దేవుడు, న్యాయం చేసే దేవుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు అంటే నీకు శిక్ష పడాల్సిందే. కానీ ఆ శిక్ష నీకు పడినా కూడా అది ఇంపాసిబుల్. నువ్వు ఆ శిక్షను అనుభవించే పాసిబిలిటీ కూడా లేదు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుని, పాపం మీద దేవునికి ఉన్న కోపమంతా కూడా యేసయ్యలో అది తీర్చబడింది. ఈరోజు దేవుడు ఎవరి మీద కోపంగా ఉన్నాడా? నో.
గాడ్ ఈజ్ నెవర్ యాంగ్రీ అట్ ఎనీ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నా మీద ఎప్పుడు కోపంగా ఉండడు. రాసి పెట్టుకోండి. దేవుడు నా జీవితంలో నా మీద ఇంకెప్పుడు కోపంగా గతంలో లేడు, ఇప్పుడు ఉండడు. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు పుట్టినది మొదలుకొని నువ్వు పుట్టిన రోజున 2000 సంవత్సరాల ముందే యేసయ్య చనిపోయిండు. ఆమేన్. దేవుని కోపం ఎక్కడ అయిపోయింది? శిలువలో అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అవునా? ఫినిష్డ్. ఏమైపోయింది? ఫినిష్డ్. కోపం అయిపోయింది. కోపం ఎండ్ అయిపోయింది. పేమెంట్ ఈస్ డన్, ఫినిష్డ్ అయిపోయింది. ఆ ఫినిష్డ్ అనే పదానికి అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తా వాక్యం. ఎన్నో ఉన్నాయి ఆ ఫినిష్డ్ అనే పదంలో. సో మెనీ థింగ్స్ ఫర్ ఫినిష్డ్ ఆన్ ది క్రాస్. హల్లెలూయా. వాటిలో ఒకటి ఏంటంటే నీ మీద దేవునికి ఉండాల్సిన కోపం యేసయ్యలో అయిపోయింది. న్యాయవంతుడు నీతిమంతుడు అయితే ఏం చేస్తాడు? మళ్ళీ నీ మీద కోపడతాడా? నీ మీద ఉండాల్సిన అప్పు ఇంకొక ఆయన తీర్చేసిండు, మళ్ళీ నీ ఇంటికి వచ్చి అడుగుతాడు నువ్వు అప్పు ఇవ్వాలని? అడగరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇటువంటి టీచింగ్ లేనందువల్ల చాలా మంది క్రైస్తవులు పొరపాటున ఒక తప్పు చేస్తే దేవునికి దూరంగా పారిపోతున్నారు. దేవుడు అంటే ఎందుకు లేబ్బా, నాకు చేత కాదు, నా జీవితంలో నేను దేవునికి తగిన స్టాండర్డ్స్లో నేను జీవించలేను అనుకుంటుంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టువర్డ్స్ గాడ్ దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. కారణం ఏంటంటే దేవుడు కోపంగా ఉన్నాడేమో. నేను ఒక 10 సంవత్సరాల క్రితం చేసిన తప్పు నేనే క్షమించుకోలేకున్నాను బ్రదర్. కొందరు అంటారు మనస్సాక్షి అడ్డం వస్తుందంటారు కొందరు. యోహాను భక్తుడు తన పత్రికల్లో రాసిన మాట ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ కాన్షియన్స్ అంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనల్ని మనం క్షమించుకోలేని పరిస్థితికి వస్తాం. నేను చేసిన తప్పు చాలా కష్టమైంది, నేను చేసిన తప్పు వల్ల నా కుటుంబం ఇబ్బంది పడింది, నేను చేసిన తప్పు వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలిగింది అని ఒక గిల్ట్తో మనిషి జీవిస్తుంటాడు. అయితే మీరు ఆ పత్రిక గమనించినట్టయితే యోహాను పత్రికలో భక్తుడు రాసే మాట ఏంటంటే గాడ్ ఈజ్ గ్రేటర్ దాన్ అవర్ కాన్షియస్. నీ మనసాక్షి కంటే కూడా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నిన్ను క్షమించుకోలేమేమో, దేవుడు ఆల్రెడీ క్షమించేసిండు. హల్లెలూయా. గాడ్ హస్ ఆల్రెడీ ఫర్గివెన్ ఇట్. God has already done it. Amen. ఈరోజు కొత్తగా క్షమించేది కాదు, 2000 సంవత్సరాల క్రితం ఇట్ ఈస్ డన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సంతోషంగా లేరా? దిస్ ఇస్ గుడ్ న్యూస్. ఆమేన్. నేను డిసైడ్ అయినానబ్బా, నా లైఫ్లో ఐ షుడ్ ఆల్వేస్ ప్రీచ్ ఓన్లీ గుడ్ న్యూస్. హల్లెలూయా. ఈ పిచ్చి మాటలు ఇక ఏమన్నా వేరే వద్దు. అండ్ యు నో వన్ థింగ్, గాస్పెల్ ఇస్ ది ఓన్లీ వే ఫర్ సాల్వేషన్. ఒక పాపి మారు మనసు పొందాలి అంటే ఇట్స్ ఓన్లీ త్రూ గాస్పెల్. గాస్పెల్ ఏంటి? గాస్పెల్ మీన్స్ గుడ్ న్యూస్. గాస్పెల్ మీన్స్ గుడ్ న్యూస్. అందుకే రోమన్స్లో పౌలు భక్తుడు రాసే మాట ఏంటంటే నోయెత్ నాట్ దట్ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడెత్ ఎ మ్యాన్ టు రిపెంటెన్స్. ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే వాడికి ఏం తెలియాలి? దేవుని మంచితనం. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. చాలామంది ఈ లోకంలో అన్ని రకాల మతాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు మంచి చేస్తే నీకు మంచి తిరిగి వస్తుంది, నువ్వు మంచి చేస్తే డబుల్ అయ్యి వస్తుంది అంటే నీకు మంచి. కొందరు డబుల్ చెప్తారు, కొందరు త్రిబుల్ చెప్తారు. అట్లా మతాలు తయారైనాయి. అయితే ఇట్ టేక్స్ ది హోలీ గోస్ట్ టు సే దట్ ఈవెన్ దో యూ హ్యావ్ డన్ రాంగ్, నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా నీకు మంచి జరుగుతుంది. ఏదైనా వేరే మతం చెప్పగలదా ఈ మాట? క్రైస్తవ మతం కూడా చెప్పదు, కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు. దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. నువ్వు మతంగా తీసుకుంటే క్రైస్తవత్వంలో కూడా ఏమంటారు? నువ్వు మంచిగా ఉండు, నీకు మంచి వస్తుంది. కానీ యేసు ప్రభు ఒక్కడే చెప్పిన మాట ఏంటంటే సిలువలో, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరువేరు కనుక వీరిని క్షమించేసాయి. వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఏదో చేస్తున్నారు. ఈ రోజు కూడా నువ్వు అనుకోవచ్చు నాకు అన్నీ తెలుసు, నేను అన్ని తప్పులు చేస్తున్నాను. కాదు. దేవుని దృష్టిలో ఏమంటే క్షమించేసింది, అయిపోయింది. ఇట్స్ డన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇఫ్ యు ఆర్ లిజనింగ్ టు షిజోఫ్రెనిక్ టీచింగ్స్ అంటే ఏమి? నువ్వు మంచి చేసినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, సంతోషంగా ఉంటాడు నీతో. నువ్వు చెడు చేసినప్పుడు దేవుడి మీద కోపంగా ఉంటాడు. అదేమర్థము? దేవుడు ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండడు అని అర్థం. అర్థమైందా? ఈ షిజోఫ్రెనిక్ టీచింగ్స్ విన్నప్పుడు ఏమవుతుందంటే మనం లాస్ట్కి ఏమవుతాము? షిజోఫ్రెనిక్ బిలీవర్స్ అయిపోతాం. ఆమేన్. మనం కూడా అట్లా తయారైపోతాం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం మనకు క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే గాడ్ ఈజ్ డిఫైన్డ్ నాట్ బై హిస్ రాత్, గాడ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ లవ్. 1 యోహాను 4:8 ఇంగ్లీష్లో చూడండి. హీ దట్ లవెత్ నాట్ నోయెత్ నాట్ గాడ్, ఫర్ గాడ్ ఈజ్, అందరూ చెప్పండి, గాడ్ ఈజ్ లవ్.
తెలుగులో ప్రేమ స్వరూపన్నారు కాదు, దేవుడు ప్రేమ అంతే. గాడ్ ఈజ్ లవ్, ప్రేమ దేవుడు కాదు, గాడ్ ఈజ్ లవ్. దిస్ ఇస్ ది సింప్లెస్ట్ అండ్ ది బెస్ట్ డెఫినేషన్ ఫర్ గాడ్ ఇన్ బైబుల్. దేవుడు ప్రేమ, గాడ్ ఈజ్ లవ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మీ దగ్గరికి, బ్రదర్ నువ్వు చేసిన తప్పును బట్టి దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు, ఈరోజు నీకు ఈ కష్టం ఏదైతే వచ్చిందో అది నువ్వు పలానా రోజు చేసిన తప్పు వల్ల వచ్చింది అంటే, అటువంటి మాటలు ఏం చేయాలి? అటువంటి వాటిని త్రోసిపుచ్చు. సారీ, నో వే, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు దీస్ వర్డ్స్. ఎందుకు? నేను చేసిన తప్పుకు యేసయ్య ఆల్రెడీ సిలువలో అనుభవించుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ తప్పుకు సంబంధించిన ఏ కాన్సిక్వెన్స్ కూడా నేను నా మీద అనుభవించను, నేను నా కుటుంబం అనుభవించము. హల్లెలూయా, ఆమేన్. యు షుడ్ బి వెరీ మచ్ ఈగర్ టు ఆన్సర్ ది పీపుల్ హూ కమ్ టు యూ. ఎవరంటే వాళ్ళు వచ్చి ఏవంటే అవి మాట్లాడుతుంటారు. ఆమేన్, ఆమేన్. ఎస్పెషల్లీ మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తప్పును పదే పదే ఎత్తి చూపిస్తారు. అయితే నేను నా మాట వినండి, అట్లా ఎత్తి చూపించేటోళ్ళను ఫస్ట్ పక్కకు పెట్టేసేయండి. ఎవరైనా నీ తప్పును రిపీటెడ్గా ఎత్తుతున్నారు అంటే వాళ్ళని ఫస్ట్ పక్కకు పెట్టండి. ఎందుకంటే దేవుడు నీతో చేసుకున్న నిబంధన, యేసయ్య రక్తం ప్రకారం దేవుడు నీతో చేసుకున్న నిబంధన ప్రకారము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12 లాస్ట్ వీక్ మనం చూసాం. ఏముంది? హెబ్రీ 8:12 తీసి చూడండి ఒకసారి. సంబడి రీడ్ లౌడ్లీ ఫర్ మీ. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోనను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభువు సెలవిచ్చాను అనుందా? సెలవిచ్చుచున్నాడు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దేవుడు ఏమంటున్నాడు? నేను నీ యొక్క పాపములను నేను జ్ఞాపకం చేసుకోనను, నేను ఈ తప్పులను నేను జ్ఞాపకం చేసి కొంటానన్నా కొననన్నాడా? కొనను. దేవుడికి నీ తప్పులు జ్ఞాపకం చేసుకోవాలనేది దేవునికి లేదు. ఆమేన్. గాడ్స్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఇక్కడ ఏమని? నేను నీ యొక్క అతిక్రమాలను బట్టి నేను నీ మీద జాలి పడతాను. కోప్పడ్డం కూడా జాలి పడతాను. అయ్యో ఇక్కడ పొరపాటు చేసిండే జాలి పడతాను. నీ యొక్క పాపాన్ని నేను ఇంకెన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోనను. దేవుడు జ్ఞాపకం చేసుకోనను అన్నప్పుడు సేవకులు ఎట్లా ఉండాలి? దేవుని మనసు ఎరిగిన సేవకులు ఎట్లుండాలి? వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. అవునా? దేవుడు నీ పాపం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సరైన సేవకుడు ఏం చేయాలి? అతను కూడా నువ్వు ఎంత తొందరగా మర్చిపోవాలో అంత త్వరగా నీకు సహాయం చేయాలి, మర్చిపోయేదానికి సహాయం చేయాలి. కానీ నువ్వు పలానా రోజు పలానా చేసావు అని రేకెత్తిస్తున్నప్పుడు, హృదయాన్ని రేకెత్తిస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, నీకు మెల్లగా దేవుడు నా మీద కోపంగా ఉన్నాడేమో, దేవుడు నన్ను, అర్థమవుతుందా? యు స్టార్ట్ లూజింగ్ ఫెయిత్. ట్రూత్ ఏంటంటే, దేవుడు ఒకవేళ కోపంగా ఉన్నాడు అనుకో, అవును కోపంగా ఉన్నాడు అనుకోవచ్చు, కానీ దేవుడు కోపంగా ఉన్నాడా? లేడు. ఎందుకు లేడు? కోపం అంతా యేసు ప్రభువులో అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్. హల్లెలూయా. నిన్న రీసెంట్గా ఫేస్బుక్ అలా చూస్తూ ఉన్నా, వాక్యం చదువుతూ ప్రిపేర్ అవుతూ ఫేస్బుక్ చూస్తున్నా. ఒక సేవకురాలు, పేరు మోసిన సేవకురాలు, ఒక 2-3 నిమిషాల వాక్యం పెట్టింది. దాంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్స్, Revelation 12th chapter 11th verse. They overcame the devil by the blood of the lamb and by the word of their testimony. Beautiful verse. అది ఎవరి గురించి చెప్తుంటే, పరిశుద్ధులందరి గురించి. తెల్లటి వస్త్రాలు వేసుకొని దేవుని సన్నిధిలో నిలబడుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులందరినీ గురించి అక్కడ రాయబడింది. ఏమని? వీళ్ళు సాతానిని, అపవాదిని జయించినారు. ఎలా జయించినారు అంటే, యేసయ్య రక్తాన్ని బట్టి, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, వారి నోటి నుంచి వచ్చేటువంటి టెస్టిమోనీని బట్టి అనేది ఉంది. కానీ మేడము ఎక్కడికి వెళ్ళిపోయినారు. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ప్రీచర్స్ హూ హ్యావ్ టు ప్రీచ్, దే ఆర్ నాట్ ప్రీచింగ్ ప్రాపర్లీ. నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, 1 గంట సేపు వాక్యం చెప్పాలి, ఏం చెప్తావు? ఎట్లా ఒక బిలీవర్ ఓవర్కమ్ అవుతాడు? యేసు ప్రభువును అంగీకరించినాడు ఆ వ్యక్తి, కానీ వాడు ఏ విధంగా సైతాన్ని జయిస్తాడు అని ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ మర్చిపోద్దండి. Satan's greatest weapon against a believer is guilt. అవంటూ ఉండింది. అబద్ధాలు చెప్తాడు సైతాను, నీకు దొంగతనం చేస్తాడు, ఇవన్నీ తర్వాత. కానీ Satan's most powerful weapon against a believer is guilt.
నువ్వు తప్పు చేసినావు అనే భావాన్ని నీకు లోపల తీసుకొచ్చిండంటే ఆ బిలీవర్ ఇంకా వాడు పైకి లేలేడు. ఆమేన్, హల్లెలూయా. సైతానును జయించాలి అంటే ఆ గిల్ట్ను నువ్వు ఫస్ట్ ఓవర్కమ్ చేయాలి. నువ్వు తప్పు చేసినావు అనే మాట సైతాన్ని నీకు రిపీటెడ్గా పెడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన మాట ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11లో చెప్పబడిన మాటలే. వాళ్ళంతా ఎట్లా సైతాన్ని జయించినారంట? యేసయ్య రక్తం గురించి వాళ్ళు ప్రకటించడం వల్ల, వాళ్ళు నోరు తెరిచి ప్రకటించడం వల్ల. సాతానుడు వచ్చి, అయ్యా నువ్వు ఈ తప్పు చేసావు, అమ్మా నువ్వు ఆ రోజు ఈ తప్పు చేసావు, నీకు తెలుసు కదా అనే మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంట? యేసయ్య రక్తం మా కోసం ఏం చేసింది అనేది వాళ్ళు మాట్లాడినారంట. హల్లెలూయా. ఇది వాక్యంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 1:7 చూడండి. ఎఫెసీ 1:7 ఇంగ్లీష్లో చదవండి. ఇన్ హూమ్ వి హ్యావ్ రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే విమోచన. విమోచన అంటే ఇంకా కాంప్లికేట్ అవుతున్నాయి కదా పదాలు. రిడెంప్షన్ అంటేనే ఇంగ్లీష్లో కాంప్లికేటెడ్ ఉంది, తెలుగులోకి వచ్చేసరికి విమోచన అంటే ఇంకా కాంప్లికేటెడ్. విమోచన అంటే ఇట్స్ నథింగ్ బట్ విడిపించడం, డబ్బులు ఇచ్చి విడిపించడం. ఆమేన్. పక్షులను కొంటారు, ఫ్రీడమ్ రోజున పక్షులను కొని ఏం చేస్తారు? బోన్లో పెట్టింటారు, వీళ్ళే డబ్బులకు తీసుకొస్తారు, వాటిని బోన్ తెరిచి వదిలేస్తారు. అదేంటి? విమోచించడం, వదిలేయడం, బంధకాల నుంచి వదిలిపెట్టడం. యేసయ్య ఏం చేస్తాడంట? ఇన్ హూమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్. యేసయ్య ఏం చేస్తాడంటే పేమెంట్ కోసము మనల్ని విడిపించాలంటే, మనల్ని ఆ బంధకాల నుంచి విడిపించాలంటే దానికి కావాల్సిన పేమెంట్ ఏమైందంటే యేసయ్య తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విడిపించేస్తుంది. హల్లెలూయా. అండ్ సెకండ్లీ ది ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. ఇది కంటిన్యూస్. ఆయన రక్తాన్ని బట్టి మనకు వీ హ్యావ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రెండు విషయాలు ఉన్నాయి. సైతాన్ వచ్చి నీతో ఏమంటాడు? నువ్వు ఆ తప్పు చేసినావు, ఈ తప్పు చేసినావు. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, అవునబ్బా నేను తప్పు చేసినాను అని పడిపోవడం కాదు. యేసుక్రీస్తు రక్తం బట్టి నా పాపము క్షమించబడింది. యేసుక్రీస్తు రక్తం బట్టి నేను ఎప్పుడో ఈ పాపం నుంచి విడుదల పొందుతున్నాను. హల్లెలూయా. డు యు నో సంథింగ్? వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్, సైతాన్ వచ్చి చెప్తున్నప్పుడు ధైర్యంగా నోరు తెరిచి పలుకుతూ ఉండాలి. కొన్నిసార్లు మనకే లోపల ఆ తప్పు చేసిన అనిపిస్తుంది. నీ మనస్సాక్షి మాట వినకు, నీ మనస్సాక్షి మాట వినకు, సైతాను మాట కూడా వినకు. హల్లెలూయా. నీకు తప్పులు చేసినావు గుర్తు చేసేటువంటి వాళ్ళ మాటలు కూడా వినకు. ఎవరి మాట వింటావు? యేసయ్య రక్తం ఏం చేసింది ఫస్ట్, అది ఇంపార్టెంట్. వీళ్ళు వాళ్ళు కాదు అవసరం. నీ కోసం ప్రాణం పెట్టిన ఒకడున్నాడు, ఆయన రక్తం గురించి నోరు తెరిచి మాట్లాడము నేర్చుకో. నేను యేసయ్య రక్తాన్ని బట్టి నేను విమోచింపబడ్డాను, నేను ఎటువంటి బంధకంలో నేను లేను, యేసయ్య రక్తం బట్టి నా పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యేసయ్య రక్తం బట్టి చూడండి ఇంకో మాట ఏముంది? నీతిమంతులుగా తీర్చబడి అనుంది. కానీ ఇంగ్లీష్లో చదవండి. మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్. జస్టిఫైడ్ అనే పదం మీనింగ్ ఏంటంటే, జస్టిఫైడ్ అంటే జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. జస్టిఫైడ్ అంటే ఏంటి? జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. నీ వయసు ఒక 30 ఏళ్ళు ఇచ్చి ఉంటుంది, నీ వయసు 30 ఏళ్ళు వచ్చి ఉంటుంది. ఈ 30 ఏళ్లలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. కానీ యేసయ్య రక్తం నిన్నేం చేసిందంటే ఆ తప్పులన్నింటినీ కూడా లేకుండా చిన్నప్పటి నుంచి ఒక్క తప్పు కూడా లేని వ్యక్తిగా నిన్ను మార్చిపడేసింది. హల్లెలూయా. దిస్ ఇస్ జస్టిఫికేషన్. ఆమేన్. బికమింగ్ రైచియస్ ఇస్ డిఫరెంట్. రైచియస్ అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవునితో నేను దేవునితో కరెక్ట్గా ధైర్యంగా నిలబడి గట్టి మాట్లాడేదాన్ని, దట్ ఈస్ రైచియస్నెస్. రైచియస్నెస్ ఈస్ గివెన్ యాజ్ గిఫ్ట్. మన కొత్త నిబంధనలో దేవుని నీతి అనేది ఉచితంగా మనకి ఇవ్వబడింది. ఆమేన్. అయితే దిస్ ఇస్ జస్టిఫైడ్, మచ్ మోర్ బీయింగ్ జస్టిఫైడ్, మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్. జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. హల్లెలూయా. నేను నా జీవితంలో చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఒక్క పాపము కూడా లేనట్టుగా. బాగుంది కదా? ఇట్ సౌండ్స్ గుడ్. ఎవరు చేశారు? ది బ్లడ్ హ్యాస్ డన్. హల్లెలూయా. యేసయ్య రక్తం బట్టి సైతాన్ వచ్చి చెప్తాడు, నువ్వు ఆ రోజు ఈ పని చేసావు, ఈ రోజు ఈ పని చేసావు. ఓహో, హోల్డ్ ఆన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఐఎమ్ జస్టిఫైడ్ బై ది బ్లడ్. హల్లెలూయా. అంటే నేను ఏ తప్పు చేయనట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది అక్కడ. ఆమేన్. ఏది నమ్ముతావు నువ్వు? సైతాన్ మాట నమ్ముతావా? రికార్డెడ్ ఎవిడెన్స్ గాడ్స్ వర్డ్ మాట నమ్ముతావా? ఐ టెల్ యూ, గాడ్స్ వర్డ్ ఈస్
ది ఫైనల్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమెన్. ఎల్ ఎలియాన్ అని దేవునికి ఒక పేరు ఉంది తెలుసా? ఎల్ ఎలియాన్ అంటే ఏమంటే వాట్ హీ సేస్ ఈస్ ఫైనల్. ఎల్ ఎలియాన్ సర్వశక్తుడు, ఎల్ షదాయ్ అంటే సర్వశక్తుడు, ఇట్లాంటి పదాలన్నీ ఉన్నాయి. బట్ ఎల్ ఎలియాన్ అంటే వాట్ యు సే ఈస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ ఎనీబడి సే ఈస్ ఇంపార్టెంట్, వాట్ హీ సేస్ ఈస్ ఇంపార్టెంట్. If God is El Elyon in your life, then this Bible is true for you. Hallelujah. ఏ మాటలు నువ్వు నమ్ముతున్నావు ఈరోజు? whose report are you believing? Are you believing what you have done, or are you believing the words of Satan? Are you believing your own conscience, or are you believing the word of God? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పటికీ యేసయ్య రక్తం ఏం చేసిందంటే ఏ ఒక్క తప్పు లేనట్టుగా, ఏ ఒక్క తప్పు నువ్వు చెయ్యనట్టుగా. ఆమెన్. చేస్తే కొట్టేయడం కాదు. ఇప్పుడు చేస్తే కొట్టేయడం అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. రాసిన తర్వాత ఎరేజ్ చేయడం వేరేది, కొట్టేయడం కాదు. జస్టిఫికేషన్ ఈజ్ ఎ మచ్ మోర్ బిగ్గర్ వర్డ్. ఆమెన్. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయని వ్యక్తిగా తండ్రి అనే దేవుని ముందు యేసయ్య ఎంత పవిత్రంగా ఉన్నాడో అంత పవిత్రంగా నేను నిలబెట్టింది. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. ఒక్క పాపం కూడా నేను చేయనట్టుగా తండ్రి అయిన దేవుని దృష్టిలో నేను కనపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దెన్ వాట్ డిడ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ డూ? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. Sanctify the people with his own. యేసయ్య శిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? యేసయ్య కార్చిన రక్తాన్ని తీసుకొని ఆయన ఏం చేసిందంటే దట్ బ్లడ్ ఈజ్ యూజ్డ్ టు సాంక్టిఫై us. సాంక్టిఫై అంటే కడిగి పవిత్రం చేయడం, కడగడము, క్లీన్ చేయడం. దిస్ ఇస్ క్లీనింగ్ ప్రాసెస్. ఆమెన్, ఆమెన్. యేసయ్య తప్పు చేయలేని వ్యక్తిగా మనల్ని చేయడం ఒక ప్రాసెస్, ఆయన రక్తం. అండ్ ది వన్ మోర్ థింగ్ ఏంటంటే చేసినప్పుడంతా కడిగేస్తున్నాడంట. ఆమెన్, హల్లెలూయా. వి ఆర్ సాంక్టిఫైడ్. మనం పరిశుద్ధంగా చేయబడుతుంటున్నాం. సైతాన్ వచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు నోరు తెరిచి చెప్పాల్సిన మాటలు, నేను క్షమించబడ్డాను యేసయ్య రక్తాన్ని బట్టి, నేను విమోచింపబడ్డాను. హల్లెలూయా. మూడవదిగా నేను ఐఎమ్ జస్టిఫైడ్, జస్ట్ యాజ్ ఇఫ్ ఐ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. ఐఎమ్ సాంక్టిఫైడ్. హల్లెలూయా. అండ్ ఫైనల్లీ హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 ఇంతకుముందు మనం చదివిన మాట ఏముంది? 12వ వచనం చూడండి. నేను వారి అతిక్రమముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది, దేర్ సిన్స్ అండ్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. వెన్ గాడ్ సేస్ నో మోర్, దెర్ ఇస్ నో మోర్. అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఆలోచించండి. బికాస్ ఆఫ్ దిస్ బ్లడ్ న్యూ కవెనెంట్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. కవెనెంట్, టెస్టమెంట్ మీనింగ్ ఏంటంటే రక్తం చిందింపబడిన తర్వాత ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్. యేసయ్య తీసుకొచ్చిన కొత్త నిబంధన మలాకి నుంచి, మలాకి అయిపోయినాక మొదలుగాలే. యేసయ్య తీసుకొచ్చిన కొత్త నిబంధన యేసయ్య చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత మొదలైంది. ఆమెన్. ఆయన తిరిగి లేచి ఆయన రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తండ్రి అనే దేవుని ముందు మన కోసం చల్లి ఉంటున్నాడు. హల్లెలూయా, ఆమెన్. అండ్ ఇంకొక మాట ఉంది హెవెన్లో, నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి. He sanctified heaven also. He sprinkled the blood in heaven. ఎందుకు? హెవెన్ పవిత్రమైన ప్లేసే కదా. అయినప్పటికీ యేసయ్య ఈ రక్తాన్ని తీసుకొని పోయి పరలోకంలో కూడా ఆయన ఆ యొక్క సాంక్టిఫై చేస్తున్నాడు అన్నది ఎందుకు? ఎందుకంటే ఒకానొక రోజున సైతాన్ వచ్చి నిలబడి దేవునితో మాట్లాడుతూ ఉండినాడు. సైతాన్కి యాక్సెస్ ఉండింది. అందరూ యోబు కాలంలో యోబు కథ చెప్తారు. ఏమని? యోబు కథ జరిగింది, యోబు గిట్ట జరిగింది. దేవుని దగ్గర సైతాన్ పోయి మాట్లాడొచ్చిండు. అందుకే ఇంకా వాడికి యాక్సెస్ లేదు. ఆమెన్. ఆదాముకు ఉండాల్సిన స్థలాన్ని యోబు కాలంలో ఈ యొక్క సాతాను వచ్చి తీసేసుకున్నాడు. ఆమెన్. అందుకే వాడు డైరెక్ట్గా వెళ్ళగలుగుతుండినాడు. అప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక వాడికి నో మోర్ ఎంట్రీ ఇన్ టు హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా సైతాన్ పోయి మన గురించి మాట్లాడుతుంటాడు. మాట్లాడు. ఆమెన్. దేవుడు వినడు. ఎందుకు వినడు? వీడు పోయి చెప్పిండు అనుకో, పలానా ఆమె అన్ని తప్పులు చేసిందే. యోబు కాలంలో ఉన్నాయి కథలు, అట్లాంటి మాటలు మాట్లాడడానికి ఉంది. ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆ తప్పులన్నీ కూడా యేసయ్యలో శిక్షింపబడ్డాయి. ఆమెన్. అర్థమైందా? ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ జీసస్. ఇప్పుడు కొత్తగా వీడు వచ్చి ఆయన ఆ తప్పు చేసి నేను తప్పు చేసి చెప్పడానికి అవకాశమే లేదు. హల్లెలూయా,
హల్లెలూయా. ఆర్ యు ఎంజాయింగ్? ఆర్ యు ఎంజాయింగ్? నిజమా? గట్టిగా ఏం ఎస్ అన్నారు? ఓకే. సో సేటన్ ఎప్పుడైనా కూడా ఒక నెగటివ్ థాట్ మనసుకు తీసుకొచ్చి ఇది చేసినాను అది చేసినాను అన్నప్పుడు కిక్ బ్యాక్ సేటన్ త్రూ ది వర్డ్స్ ఆఫ్ యువర్ టెస్టిమనీ అబౌట్ ది బ్లడ్ ఆఫ్ ది ల్యాంబ్. ఆమేన్. యేసు క్రీస్తు రక్తము మీకోసం ఏం చేసిందో ఆ మాటలు మాట్లాడినప్పుడు యు విల్ బి ఓవర్కమింగ్ ది డెవిల్. ఆమేన్. సేటన్ ఎప్పుడు ఏం చేస్తాడంటే నీ తప్పులు చూపిస్తుంటాడు. నువ్వు సేటన్కి ఏం చూపించాలా? యేసయ్య శిలువలో చేసిన కార్యాన్ని రిపీటెడ్గా చూపిస్తుంటాడు. హల్లెలూయా. దానివల్ల ఏమవుతుందంటే సాతాను నువ్వు జయిస్తుంటావు. రెండవది నీ విశ్వాసం కూడా పెరుగుతుంటుంది. యేసయ్య రక్తాన్ని, యేసయ్య శిలువలో కార్చిన రక్తాన్ని గురించి నువ్వు ధ్యానిస్తున్నప్పుడంతా, ఆ మాటలు పలుకున్నప్పుడంతా నువ్వు దేవునికి దగ్గర అవుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక చిన్న ఇష్యూ చెప్పాలనుకుంటున్నా. వెరీ కామన్ ఇష్యూ. చాలామంది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, హుదూద్ తుఫాన్ వచ్చిందంటే ఏమంటారు? సునామీ వచ్చింది. ఏమంటారు జనాలు? వచ్చిందన్నప్పుడు ఏమంటారు? కొందరు క్రైస్తవులు ఏమంటుంటారు? దేవుని ఉగ్రత వచ్చేసింది కదా, దేవుని ఉగ్రత వచ్చేసింది అంటారు. మా అక్క అమెరికాలో మా బావగారు ఉండిన సమయంలో మా అక్క డెలివరీ కోసం అని కర్నూలుకి వచ్చింది. వచ్చినప్పుడు ఏమైపోయిందంటే అదే టైంలో ఇట్ వాజ్ September 11th, 2001 ఆ ట్విన్ టవర్స్ను ఫ్లైట్స్ పై కొట్టుకున్నాయి. మా బావగారు కరెక్ట్గా ట్విన్ టవర్స్లోనే కింద పనిచేస్తాడు. ఆయన హీ వాజ్ ఇన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసేవాడు అప్పట్లో. అది కింద గ్రౌండ్ ఫ్లోర్. కానీ ఆ టైంకి ఏమైందంటే దేవుని దయ వల్ల ఆయన అక్కడ లేకుండా ఇంకో చోట పోయింది ఆ రోజు. ఇటువంటి చాలా టెస్టిమనీస్ వింటారు మీరు. దేవుడి ప్రజలను దేవుడు కాపాడుకున్నది ఉంది. అయితే చాలా సార్లు చాలామంది మాట్లాడిన మాటలు నేను విన్నప్పుడు ఏమనిపించిందంటే, నాకు దేవుడు ఉగ్రత చూపిస్తున్నాడు, అమెరికాలో పాపం ఎక్కువగా ప్రబలిపోయింది కాబట్టి దేవుడు నాశనం చేస్తున్నాడు అనే మాటలు విన్నాను. అటువంటి మాటలు విన్నప్పుడు నాకు వచ్చిన ఇమాజినేషన్ ఏంటంటే, ఆ యొక్క దాడులు చేయించింది ఎవరు? బిన్ లాడెన్. వెరీ గుడ్, బిన్ లాడెన్ ఎక్కడున్నాడు అప్పుడు? ఆఫ్ఘనిస్తాన్లో ఏదో గుహలో కూర్చున్నాడు. మన లాంటి వాళ్ళందరూ పోయామని దేవుడు ఉగ్రత ఇక్కడ చూస్తున్నాము, దేవుడే ఈ యొక్క అమెరికాను నాశనం చేస్తున్నాడు అనే మాటలు విన్నప్పుడు ఒసామా బిన్ లాడెన్ లేసి ఏమంటాడంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అంటాడు. అంతేనా? అతను చెప్పేది ఏంటి? జిహాద్ అంటాడు ఆయన. అర్థమైందా? జిహాద్ అంటే మేము మనుషులను చంపుతాం దేవుని కోసం. రైతులు యుద్ధం మేము చేస్తున్నాం. క్రైస్తవులు కూడా ఏమంటున్నారు? దేవుడే నాశనం చేస్తున్నాడు అంటారు. దేవుడు ఇన్స్ట్రుమెంట్ ఎవరు ఇక్కడ? ఒసామా బిన్ లాడెన్. ఒక టెర్రరిస్టులను పెట్టుకొని దేవుడు నాశనం చేయడానికే సిద్ధమైండు. ఇప్పుడు ఇంకోటి ఆలోచిద్దాం. క్రైస్తవులు ఏమంటున్నారు? దేవుడు నాశనం చేస్తున్నాడు అంటారు. టెర్రరిస్ట్ ఏమంటున్నాడు? దేవుని కోసం నేను పనిచేస్తున్నా అంటున్నారు. ఇద్దరు సింక్ అయినారు ఇక్కడ. అర్థమైందా? ఎక్కడైనా క్రైస్తవుల మాటలు టెర్రరిస్టుల మాటలు సింక్ అవుతాయా? అయిందంటే అదేదో పెద్ద తప్పు అయింటుంది, ఫాల్తూ కథ అయింటుంది. అవునా? డూ యూ అండర్స్టాండ్ దట్? ఎస్ ఆర్ నో? ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆడ చనిపోయి ఎంత ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, కుటుంబాలు బజార్న పడి విలపించి రోధించి వాళ్ళ పిల్లలను, వాళ్ళ తల్లును, తండ్రులను పోగొట్టుకొని, ఎందుకంటే నేను మా బావకి ఏం కాలేదు కానీ ఏమైందో అని ఇంట్లో ఏడుస్తుండింది. ప్రెగ్నెంట్గా ఉండి అక్క టీవీ చూసుకుంటూ ఏడుస్తూ ఉండింది. నేను అప్పలా గమనిస్తూ తిరుగుతూ ఉండినాను. గమనిస్తూ ఏం కాదు లేక అని చెప్తుంటే, కానీ ఆ వేదన, భయం, అది నిజంగా ఎవరికైనా జరిగింటే ఇంకెంత బాధ ఉండేది వాళ్ళకు. డూ యూ థింక్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ థింగ్స్? మనుషులందరినీ బాధ పెట్టి అంత చేసే అది దేవుడు చేయగలడా? ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు అన్నప్పుడు మన దేవుడు ప్రేమ అన్నాం. ప్రేమ అన్న దేవుడు ఇంత ఘోరం చేస్తాడా? చేయగలడా? నా మాటలొద్దు, ఈ మాటలొద్దు. మత్తయి సువార్త చూడండి, 18వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. ఎవరైనా తెలుగులో తీసి చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 వరకు ఎవరైనా చదువుతారా? ఒక మనిషికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, ఒక నిమిషం వాదం, ఎవరైనా 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలలో 99ని వదిలిపెట్టేసి ఒక గొర్రె కోసం ఎత్తుకుంటూ పోతారా?
పోతారా పోరా. బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఓడిపోడు. ఒకటి పోతే పోయింది, ఈ 99 ఉన్నా మనకు సాల్లే అనుకుంటారు. కానీ ఒకవేళ ఆ తప్పిపోయిన గొర్రె చాలా ప్రేమించింది అనుకో ఈ వ్యక్తి, మిగతా గొర్రెల కంటే ఇదే నాకు చాలా కావాలి అనుకున్నాను అనుకోండి, ఆ 99ని వదిలేసి ఆ ఒక్క దానికోసం పోతాడు. అక్కడ ఉండే స్క్రిప్చర్ గమనించండి. వాడు దాన్ని కనుగొని ఎడల, ఒకవేళ అది దొరికిన ఎడల, అంతేనా మీనింగ్, అది దొరికిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుట కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్తాను. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఇఫ్ గాడ్ హస్ లవ్డ్, ఒక నిమిషం బాగా గమనించండి. అందుకే ఇంకో చోట ఏమంటారంటే 99 నీతిమంతుల కంటే కూడా ఒక పాపి ఇంపార్టెంట్ అంటాడు దేవునికి. మారు మనసు పొందాలి ఒక పాపి. అదే మేము నీతిమంతులు అనుకుంటుంటే వాళ్ళ గురించి దేవుడు పట్టించుకోడు. దేవుని నీతి కావాలనుకునేటోళ్ళు అంటే దేవునికి ఇష్టం. ఆమేన్. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఐ హావ్ కమ్ టు సేవ్ దోస్ దట్ వాజ్ లాస్ట్. 14th verse చూడండి. అలాగుననే, అందరు చదవండి, అందరు చదవండి. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము. అక్కడ ఆ రోజు ట్విన్ టవర్స్ డ్యామేజ్లో ఎంతమంది చనిపోయినారు? ఒక్కరు చనిపోయినారా? వేల మంది. ఫ్లైట్లో 2 ఫ్లైట్లలోనూ అవుట్, ఆ టవర్స్లోనూ అవుట్. యేసు ప్రభు తన సొంత మాటలు ఏమంటున్నాడు? ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట, చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము. అంటే ఏమర్థమైంది? దేవుని చిత్తము మనుషులను నాశనం చేయడం కాదు. Do you get it? ఇంగ్లీష్ చూడండి. Even so it is not the will of your Father which is in heaven that one of these little ones should perish. ఏ ఒక్కరు కూడా నాశనం కావడం అనేది తండ్రి అయిన దేవుని చిత్తము కాదు. ఆమేన్. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, టెర్రరిజం ఈజ్ ది వర్క్ ఆఫ్ డెవిల్. ఆమేన్. గాడ్ లవింగ్ ఫాదర్ ఈజ్ నో వే కన్సర్న్ విత్ దిస్ టెర్రరిజం. ఆమేన్. అర్థమవుతుందా? సునామీలు కానీ ఇవి కానీ, దిస్ ఆర్ ఆల్ ది యాక్ట్స్ ఆఫ్, ఏ మనిషి అయినా చనిపోవడానికి కలిగిన కారణం ఏదైనా ఉంది అంటే గాడ్ ఈజ్ నాట్ బిహైండ్ దట్. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఆమేన్. ఇట్ ఈస్ ఓన్లీ ది డెవిల్స్ పార్ట్. ఆమేన్. ఒక వ్యక్తి అన్నాడు, ఒకవేళ దేవుడు అమెరికాను జడ్జి చేయకపోతే సొదొమ గొమొర్రాకు దేవుడు క్షమాపణ చెప్పుకోవాలి అన్నాడు. ఒక ఆయన టీవీలో ఆ రోజు మాట్లాడుతూ, కొందరు అమెరికాలో పాపం ఎక్కువైపోయింది, లాస్ వేగాస్లో ఎక్కువైపోయింది, సిన్ సిటీ అంటారు లాస్ వేగాస్, పాపం ఎక్కువైపోయింది కాబట్టి నాశనం చేయాల్సిందే, నాశనం చేయాలి. కాబట్టి ఒకవేళ దేవుడు నాశనం చేయకపోతే సొదొమ గొమొర్రాలకు దేవుడు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది అంటారు. నేను అనుకున్నాను, దేవుడు ఒకవేళ నాశనం చేస్తే సొదొమ గొమొర్రా కాదు, యేసు ప్రభువుకు క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాపమంతా ఆయన మీద వేసుకొని శిలువ మీద ఆయన చనిపోయినప్పుడు దేవుడికి ఇక ఏం హక్కు ఉంటుంది ఎవరన్నా నాశనం చేయడానికి? ఎస్ ఆర్ నో? లీగల్గా మాట్లాడుకుంటున్నాం కదా, న్యాయంగా మాట్లాడుకుంటున్నాం. మన పాపాలన్నీ యేసయ్య మీద వేయబడ్డాయి. యేసయ్య మీద అవన్నీ కూడా, యేసయ్యకు ఆ శిక్ష కూడా పడిపోయింది. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనకెందుకు పడుతుంది శిక్ష? ఒకవేళ దేవుడు మనల్ని శిక్షించాలి అనుకొని ఏదైనా చేసినట్లయితే నేను నమ్మేది ఏంటంటే, ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే, మొట్టమొదట యేసు ప్రభువుకు పోయి క్షమాపణ చెప్పుకోవాలి. నువ్వు చేసిన ఇంత పెద్ద త్యాగానికి కూడా నేను విలువ లేకపోయినా ఒక తండ్రిగా ఆయన క్షమాపణ చెప్పాలి. అటువంటి జరగదు. ఆమేన్. దేవుడు తప్పు చేయడు క్షమాపణ అడగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో యూ షుడ్ ఆల్వేస్ బీ వెరీ మచ్ ఈగర్. బ్రదర్, మరి అట్లయితే దేవుడు ఎన్నో చేసిండు కదా. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు ఎన్నో జడ్జ్మెంట్స్ చూసాం దేవునివి. ఆమేన్. అగ్ని కురిపించడం ఇట్లాంటివన్నీ చూసాం కదా. చూద్దామా అవి? యూ లైక్ టు సీ దోస్ థింగ్స్? ఎస్, లెట్స్ సీ. ఏలియా కాలంలో ఏమైందంటే, 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో ఈ కథ ఉంటుంది. ఈ కథ అంతా మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. నేను ఇన్ నట్షల్ ఐ విల్ టెల్ యూ ఏం జరిగింది. ఆమేన్. వింటారా నేను కథ బాగుంటుందా? బైబిల్ కథలు ఇంకా బాగుంటాయి. అహజ్యా రాజు ఉండినాడు.
ఆమేన్. ఇతను బైబిల్లో ఒక చెడ్డ రాజుగా దేవుడు ఆయనకు ఒక మాట ఇచ్చేసిండు. వీడు ఒక హి డిడ్ ఈవిల్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో చెడు చేసిండు. అయితే ఒకనొక సమయంలో ఏమవుతుందంటే ఇతనికి ఒక ఆపద వచ్చి రోగం వచ్చేసి ఈయన హిల్ బి ఆన్ బెడ్ మీద ఉన్న వ్యక్తి ఆయన యొక్క సేవకులను పిలిచి ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబ్ దగ్గరికి వెళ్ళి మీరు కనుక్కోండి నేను బాగైతానా కానా అనేది అనే మాట చెప్పేసి ఉంటాడు. ఆమేన్. అయితే అది అన్య దేవతల ఏమంటారు, బయల్జెబూబ్ అనేది అన్య దేవత, అక్కడికి పంపించి కనుక్కోండి అని చెప్పేస్తారు. ఏలియా తన రూమ్లో ఉన్న ఏలియాతో దేవదూత వచ్చి మాట్లాడడం మొదలు పెడతాడు. నువ్వు అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి పో, ఎవరైతే అక్కడ వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి పోయి ఇశ్రాయేలు దేవుడు లేడా, ఇశ్రాయేల్లో దేవుడు అనేవాడు లేడా, నువ్వు అక్కడ బయల్జెబూబ్ దగ్గరికి పోయి అడగడం అంత అవసరం ఉందా, నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు చచ్చిపోతావు ఖచ్చితంగా అనే మాట వాళ్ళకి చెప్పేసేయండి. వాళ్ళు పోయి రాజుకి చెప్పుకుంటారు. సో వాళ్ళు వెళ్ళి రాజుకి చెప్పారు, అయ్యా ఈ విధంగా ఒక మనిషి వచ్చి మాకు చెప్పండి. ఆ మనిషి ఎట్లుంటాడు చెప్పండి అంటే, ఆ మనిషి హీజ్ అ హెయిరీ మ్యాన్, వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి. అయితే తెలుగులో ఏం రాసారు, గొంగలి కప్పుకొని అన్నారు. తెలుగు బైబిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ రాంగ్ ట్రాన్స్లేషన్స్, చాలా మటుకు ట్రాన్స్లేషన్స్ చాలా తప్పుగా ఉంటున్నాయి. ఆమేన్. అయితే మనం గమనించుకోవాలా, ఒక్క తెలుగు బైబిల్ చదవద్దండి. ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, తెలుగు బైబిల్, స్కోఫీల్డ్ బైబిల్, ఒక 3-4 బైబిల్స్ ఎప్పుడైతే పెట్టుకొని మీరు చదువుతారో దెన్ యూ కమ్ టు ఏ గుడ్ ఇన్ఫరెన్స్. ఆమేన్. హల్లెలూయా. హీబ్రూ టు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంకా బెటర్, ఏ వర్డ్స్ నుంచి ఏమొచ్చినాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈయన ఎట్లా ఉన్నాడు ఆ మనిషి అంటే వాళ్ళు చెప్పినారు డిస్క్రిప్షన్, ఆయనకు చాలా పెద్ద ఎంటుకలు ఉన్నాయి, హీ వాజ్ ఎ హెయిరీ మ్యాన్, అండ్ నడుముకు తోలు దట్టి కట్టుకొని ఉన్నాడు. ఆమేన్. ఎలీషా. ఇటు తోలు దట్టి ఇంకొక ఆయన ఎవరైనా ఉన్నారా? యోహాను. ఇంకొక ట్రూత్ ఏంటంటే ఈ ఏలియా ఆత్మలోనే యోహాను వచ్చి ఉంటాడు. సేమ్ పిక్చర్ అక్కడ కూడా ఉంటుంది. ఎందుకు హెయిరీ మ్యాన్ అయినా, వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయి ఆయనకు, ఏలియాకు. వీళ్ళు ప్రవక్తలు, నాజీర్ చేయలేదు అనమాట, వాళ్ళకు హెయిర్ మీద కత్తి పడకూడదు అనమాట, కత్తి వేయబడకూడదు. ఆమేన్. ఎందుకంటే అభిషేకింపబడిన వాళ్ళని. ఆమేన్. ఓకే. సో ఆ యొక్క డిస్క్రిప్షన్ విన్న వెంటనే రాజు అంటాడు, ఆయన ఎవరో కాదు, ఈయన ఏలియా, తిష్బీయుడు అయిన ఏలియా ఆయన వెళ్ళి వెంటనే ఆయన పట్టుకరాపోండి అంటారు. అంటే అని రాజు ఒక 50 మందికి ఒక లీడర్ను పెట్టి పంపించేస్తాడు. పంపించినప్పుడు ఈ ఏలియా దగ్గరికి వాళ్ళు వెళ్ళి, దైవజనుడా రా పోదాం, రాజు రమ్మంటున్నాడు అంటే ఆయన పైన కూర్చొని, నేను దైవజనుడిని అయితే ఇప్పుడే ఆకాశం నుంచి అగ్గొచ్చి మిమ్మల్ని కాల్చేస్తుంది. తప్ప అందరూ కాలిపోయినారు అక్కడ. ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నారు రాజు. సరే ఇంకో 50 మంది పోయి పిలుచుకరాపండి రా, ఏం జరిగిందో తెలియదు అంటే వాళ్ళు కూడా పోయి, దైవజనుడా, అక్కడ అందరూ చచ్చిపోయింటారు కదా చూసారు, దైవజనుడా రాజు రమ్మంటున్నాడు, నేను దైవజనుడిని అయితే మళ్ళీ అగ్గొచ్చి పడుతుంది మీ మీద అంటే మళ్ళీ ఒక 51 మంది చచ్చిపోయినారు. 3వ బ్యాచ్ వచ్చింది. 3వ బ్యాచ్ ఈ శవాలన్నీ చూసిన తర్వాత వాడికి జ్ఞానం వచ్చింది. వాడేం చేసిందంటే పోయి ఏలియా కాళ్ళ మీద పడిండు, అయ్యా నాతో పాటు ఈ 50 మంది ప్రాణాలకు ఏమి కాకుండా చూడు, నన్ను క్షమించు, నా మీద కనికరం చూపించు అని ఆ విధంగా ఆయన ప్రాధేయపడుతున్న సమయంలో ఏమవుతుందంటే దేవదూత అక్కడికి వచ్చి ఒక మాట చెప్తాడు. ఒక మాట 15th verse, ఎవరైనా ఒకరు తీసి చదవండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. ఏమన్నాడు? యెహోవా దూత ఏమన్నాడు? వానికి భయపడ. ఒక్క నిమిషం ఇక్కడ కదా, ఏలియా ఆకాశం నుంచి అగ్గి కురవాలని చెప్తున్నాడు. అది మనం ఏమనుకుంటున్నాము, ఏలియా చాలా గంభీరంగా ఆకాశం నుంచి అగ్ని రావాలా, వీళ్ళు చచ్చిపోవాలా అనే మాట అంటున్నాడు. కానీ దూత చెప్తున్నాడు అక్కడ ఏమని, అయ్యా నీకు లోపల భయం ఉంది, భయంతో ఈ మాటలు వస్తున్నాయి, నువ్వు ప్రవక్త కాబట్టి ఆ మాటలు వస్తున్నందుకు అది జరుగుతూ ఉంది. ఆమేన్. సో ఫస్ట్ ఎవరు ఇక్కడ భయపడింది ఎవరు? ఏలియా భయపడినాడు. అర్థం చేసుకోండి. మనం కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే భయమైనప్పుడు ఇంకా ఎన్ని శాపాలు పెడుతుంటాం అవతల మీద, వీళ్ళు చచ్చిపోయింటే బాగుండు, వీళ్ళ నుంచి ఇంత కష్టం వచ్చింది మాకు. అర్థమైంది? చాలామంది మనం ఎవరైనా శపించడం మొదలు పెట్టామంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వాళ్ళ గురించి భయపడుతున్నాం లోపల. ఆమేన్. వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ దట్ హీఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. మనము ఇతరులను ఎప్పుడైతే మనము శపించడం కానీ చేస్తున్నాము అంటే మొదట మనము భయపడుతున్నాము అని అర్థం లోపల. ఆమేన్. అండ్ రెండవది, వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ దట్ హీ ఈస్ హెల్పింగ్ అస్. ఆమేన్.
సో సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ఈ మాటలు రావడానికి వాళ్ళు కాలిపోవడానికి కారణం ఏంటంటే ఆ యొక్క ఏలియా భయపడ్డాడు. అందరూ చెప్పండి, ఏలియా భయపడ్డాడు. నేను భయపడను. ఆమేన్. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్. మన కోసం యేసు ప్రభు మన కోసం ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే చెప్తున్నా, ఆల్ అవర్ సిన్స్ హావ్ బీన్ పుట్ ఆన్ జీసస్ అండ్ జీసస్ వాస్ ఫినిష్డ్. అండ్ సో గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆమేన్. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ వైపు ఉన్నాడు. దేవుడు నీకు అగేన్స్ట్గా లేడు. ఆమేన్. నేను ఒక సేవకుడు, మా బంధువుల్లోనే ఒక సేవకుడు, ఆ దేవుడే మీకు అగేన్స్ట్గా పోరాడుతుంటాడు అని చెప్తుంటాడు కొన్నిసార్లు. నేను వినేవాడిని చిన్నప్పుడు. బట్ వెన్ ఐ కేమ్ టు నో ఎంత రాంగ్ టీచింగ్స్ ఎంత మందికి ఇట్లా పాస్ ఆన్ అయిపోయినాయి. అండ్ ఇట్ ఈస్ రైట్ టైం దట్ వీ పీపుల్, మనం వింటున్న వాళ్ళము మనము ఎక్కడికక్కడ మనం చెప్పాలా, దేవుడి పని కాదు ఇది నాశనం అనేది సైతాన్ చేస్తున్నాడు. దొంగతనమును నాశనమును హత్యను చేయటం కోసం. ఆమేన్. నాశనం ఎవరు చేస్తారు? వాడు దొంగలు చేస్తాడు, దేవుడు కాదు. యేసు ప్రభు దేనికోసం వచ్చిండు? హీ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ మోర్ అబండెంట్లీ. ఆమేన్. హల్లెలూయా. అందుకే వీ నీడ్ టు రైట్లీ డివైడ్ ది వర్డ్. బాగా వాక్యాన్ని కరెక్ట్గా మనం డివైడ్ చేయాలా. ఆమేన్. ఆది కాలంలో కూడా మనం చూస్తాం, సొదొమ గొమొర్రాలో కూడా దేవుడు అగ్నిని గంధకాన్ని రిలీజ్ చేసినట్టు మనం చూస్తాం. ఆమేన్. 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆది కాండం 19వ అధ్యాయంలో మనం చూస్తుంటాం ఆ మాటలు. అయితే క్రైస్తవులుగా వి నీడ్ టు రైట్లీ డివైడ్ ది వర్డ్. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతి వాజ్ ఏ పాస్టర్ ఇన్ ఎఫెసస్. ఎఫెసీ సంఘంలో తిమోతి పాస్టర్గా ఉంటున్నాడు. ఆయనకు పౌలు ఒక లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్లో మంచి మాటలు చెప్తున్నాడు. ఏమని? దేవుని ఎడల యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇంగ్లీష్లో ఏముందంటే స్టడీ టు షూ దై సెల్ఫ్. స్టడీ అంటే చదవడం. స్టడీ టు షూ దై సెల్ఫ్. ఎట్లా చదవాలా బైబిల్ను? యూ స్టడీ ప్రాపర్లీ. బైబిల్ ఉరికే రోజు ఒక అధ్యాయము 2 అధ్యాయాలు చదువుతాం కాదు. గాడ్ ఈజ్ టెల్లింగ్ యూ స్టడీ ది వర్డ్. నీ బుక్స్ ఎట్లా స్టడీ చేస్తావో, ఆమేన్, ఇంజనీరింగ్ బుక్స్, మెడికల్ బుక్స్ ఎట్లా స్టడీ చేసి ఉంటామో, ఆమేన్, ది సేమ్ వే గాడ్ ఈజ్ టెల్లింగ్ స్టడీ టు షూ దై సెల్ఫ్. నిన్ను నువ్వు చూపించుకో. టు షూ దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్. దేవుడు నిన్ను అప్రూవ్ చేయాల. నీ మాటలను దేవుడు అప్రూవ్ చేస్తాడు. ఆమేన్. దేవుడు ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఈ విధంగా ఉన్నాడు అని నువ్వు చెప్పినప్పుడు దేవుడు ఇట్ ఈస్ రైట్ అంటాడు. దేవుడు లేని దేవుడిని నువ్వు క్రియేట్ చేసి దేవుడు కోపంగా ఉన్నాడు అని చెప్తే గాడ్ వోంట్ అప్రూవ్. హల్లెలూయా. మోషే కూడా అట్లా కోపన్నాడు. మోషే ప్రామిస్డ్ ల్యాండ్లోకి పోకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు కావాలంటే చూడండి, లేఖనాల్లో చూసుకోండి. మోషే ఏమన్నాడు? కోపన్నాడు. బండను కర్ర తీసుకుని గట్టి కొట్టిండు. దేవుడు ఏమన్నాడు? బండతో మాట్లాడన్నాడు. బండతో మాట్లాడి నీళ్ళు ఏమనంటే గట్టి కొట్టి ప్రజలందరినీ ఏమన్నాడు? బాగా తిడతాడు. కొంచెం హార్డ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. మీరు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అని. దేవుడు వెంటనే ఇంటర్ఫియర్ అవుతాడు. నువ్వు ఈ పని చేసినందుకు నేను నీకు చెప్పిందేది నువ్వు చేస్తున్నదేంటి? అక్కడ ఏమంటాడంటే హీ డిడ్ పోర్ట్రే గాడ్ ప్రాపర్లీ. దేవుడు ఉన్న దేవుణ్ణి పిక్చరైజ్ చేయలేదు చక్కగా. దట్ ఈస్ ది రీజన్ అన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన మోషేకు ఆ ప్రామిస్ ల్యాండ్లోకి ఎంట్రీ లేదు. హల్లెలూయా. ఎందుకు? బికాస్ హీ డిడ్ంట్ షో గాడ్ ప్రాపర్లీ. నేను రోజు దేవుని అడిగేది అదే, ప్రభా నువ్వు ఏమి ఉన్నావో అదే నేను చూపించాలా ప్రజలకు. నువ్వు ఏమై ఉన్నావో నా ఆత్మీయ నేత్రాలను తెరువు తండ్రి. నా యొక్క మనసును ఓపెన్ చేయి. లెట్ మై అండర్స్టాండింగ్ బి ఓపెన్ అంటు యువర్ థింగ్స్ సో దట్ ఐ విల్ పోర్ట్రే గాడ్ యాజ్ హీ ఈస్. దేవుడు ఏంటి అంటే యూ షుడ్ నో యువర్ గాడ్. నీవు తప్పు చేసినప్పుడు పరిగెత్తిపోవాలా, దేవుని దగ్గరికి పోవాలా అనేది యూ షుడ్ నో. కోపంగా ఉన్నాడంటే ఏం చేస్తావు? పరిగెత్తిపోతావు. దేవుడు ప్రేమిస్తున్నాడు, నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాడు అంటే ఏమవుతుంది? దేవుని అయిపోతావు. ఆమేన్. ఇంకో మాట చెప్పనా? గాడ్స్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన మిస్టేక్స్ అన్నిటికంటే కూడా చాలా గొప్పది ఇంకొకటి ఉంది. ఏంటంటే గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. గాడ్స్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ యువర్ ఫెయిల్యూర్స్. నేను మా పాపతో ఈరోజు మధ్యాహ్నం
కార్ డ్రైవ్ చేస్తూ పాపను ఎగ్జామ్కి తీసుకుపోతున్నప్పుడు మార్నింగ్ ఒక 4-5 తప్పులు చేస్తున్నాను డాడీ అనింది. నేను ఒకటే చెప్పాను, గాడ్స్ గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ యువర్ మిస్టేక్స్. అదే కన్ఫెస్ చేసుకో. ఆమేన్. ఒకసారి తప్పు చేసినప్పుడు గుర్తు చేసుకోవాల్సిందంటే దేవుడు నా మీద కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఐ షుడెంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్, ఐ షుడ్ రన్ టు గాడ్. ఆమేన్. నేను దేవునికి దగ్గర కావాలి. ఐ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్ బట్ ఐ షుడ్ కమ్ టు గాడ్. హల్లెలూయా. సో ఇక్కడ చెప్తున్న మాట అంటే స్టడీ టు షూ దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటు గాడ్, ఏ వర్క్ మ్యాన్ దట్ నీడెత్ నాట్ టు బి అషేమ్డ్, రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్. యూ షుడ్ రైట్లీ డివైడ్ ది వర్డ్. వాక్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నీకు అనిపించినట్టు చేయడం కాదు. వాక్యాన్ని దేవుడు ఎందుకు ఆ విధంగా రాసిండు నువ్వు తెలుసుకో. దేవుడు ఉద్దేశపూర్వకంగా ఏం పెట్టాడో దాన్ని తెలుసుకో. యూ షుడ్ టెల్ టు పీపుల్. హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తున్నాను, గాస్పెల్ ఈజ్ ది హోప్ ఫర్ దిస్ వరల్డ్, నథింగ్. నువ్వు నరకం చూపించి నువ్వు లేకపోతే నరకానికి పోతావు అంటే వింటాడో వాడు? వినడు. రిపెంట్ అవుతాడో? వినడు. నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కష్టాలు పోతాయంటే కూడా పట్టించుకోరు. మాకు కూడా దేవుళ్ళు ఉన్నారు, మాకు కూడా ఏమి ఉన్నాయి అన్నీ ఉన్నాయంటారు. ఓన్లీ ది గుడ్నెస్ ఆఫ్ గాడ్, ఓన్లీ ది గాస్పెల్ ఆఫ్ గాడ్ లీడ్స్ ఎ పర్సన్ టు రిపెంటెన్స్. ఒక మనిషి పశ్చాత్తాపడాలన్నా, ఒక మనిషి మారు మనసు పొందాలన్నా, ఒక బిలీవర్ యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కానీ వాడు తప్పుదోవ పోయిండు, వాడికి ఏం చెప్పాలా? రే నువ్వు చర్చికి రాకపోతే ఇంకా నీ కథ అంతే, నువ్వు అంతే అయిపోతుంది నీ కథ అంటుంటారు. నువ్వు చర్చికి రాకపోతే నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు ఇది పోతావు అంటుంటారు. కాదు. వాట్ యు మీన్ టు సే? గాడ్ లవ్స్ యూ. గెట్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసేయి. ఆమేన్. దిస్ ఇస్ ఆల్ ఎ ఫ్యామిలీ. మీరు అనుకోవచ్చు మేము మైండ్లో అనుకోవచ్చు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ది ట్రూత్. హెచ్ ఫ్యామ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఇదంతా ఒక ఫ్యామిలీ. దిస్ ఈస్ ది హౌస్ ఆఫ్ గాడ్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటికి వస్తున్నారు. ఆమేన్. టు గెట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర తీసుకొని అగైన్ యూ గో అవుట్ అండ్ యూ ప్రీచ్ టు పీపుల్. హల్లెలూయా. చాలా మంది బిలీవర్స్ ఎలా జీవిస్తున్నారంటే సిలువ ఏమీ చేయలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ఆమేన్. వాక్యాలు చెప్పడం కూడా అంతే. పాత నిబంధన తీసుకొని మనుషులందరినీ పాత నిబంధనలు వేసేసింటారు. యూ షుడ్ నో పాత నిబంధన ఎంతవరకు వర్తిస్తుంది, కొత్త నిబంధన ఎక్కడి నుంచి వర్తిస్తుంది, ఏ వాక్యాలు ఎక్కడున్నాయి, పాత నిబంధనలో ఏం జరిగింది, కొత్త నిబంధనలో ఏం జరుగుతుంది అనేది యూ షుడ్ క్లియర్లీ నో ఇట్. ఆమేన్. ఎందుకంటే ఆ నిబంధనకు ఈ నిబంధనకు మధ్యన ఏం జరిగిందంటే యేసయ్య శిలువలో వేలాడ్డాడు. ఇట్ హాస్ డన్ సో మచ్ బిగ్ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఆ డిఫరెన్స్ క్రీస్తు శిలువను అర్థం చేసుకోలేదంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ యూ వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ న్యూ టెస్ట్మెంట్, రెండు ఒకటి అనిపిస్తుంది. బట్ జీసస్ he has done a big difference in this world. Hallelujah. And we should know what it is. అందుకే బాగా గమనించండి, పాత నిబంధన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కొత్త నిబంధనకు కొరిలేట్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏలియా అగ్గి కురిపించడము, సొదొమ గొమొర్రా. ఇవి 2 కూడా పాత నిబంధనలో జరిగాయి. యేసు ప్రభు చనిపోక ముందా తర్వాత? ముందు జరిగినాయి. ఆమేన్. యేసు ప్రభు చనిపోక ముందు జరిగినాయి. హల్లెలూయా. ఒకసారి ఆలోచిద్దాం. ఏలియా అగ్నిని కురిపించింది శిష్యుల మాటలలో. యేసు ప్రభు దగ్గర ఇంకో డైలాగ్ జరిగింది. లెట్స్ సీ దట్. లూకాసు వార్త 9:51 చదవండి. ఒక్క నిమిషం. యేసు ప్రభు ఎక్కడికి పోవాలనుకున్నాడు? యెరూషలేముకు పోవాలనుకున్నాడు. ఫిక్స్ అయిపోయాడు. ఆమేన్. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళాలి అని అనుకున్నాడు. శిష్యులకు కూడా ఆ విషయం చెప్పిండు. వీళ్ళు ఎందుకు పోతారంటే వీళ్ళు వెళ్ళి ప్లేస్ సిద్ధపరుస్తారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు యేసు ప్రభు యెరూషలేముకు పోవాలా అన్నప్పుడు యెరూషలేంలో ప్లాన్ చేసి ఉండొచ్చు బస. కానీ ప్రయాణం ఎక్కువ ఉంది కాబట్టి సమరయ్యలో బస పెట్టినారు. అయితే ఏమని, రాత్రి ఉంటాడు, పొద్దునకి లేచి వెళ్ళిపోతాడబ్బా అని చెప్పింటారు. వాళ్ళు ఏమంటున్నారు, రాత్రి ఒకటైతే మాకు కుదరదు, ఇక్కడ అది మాకు డిమాండ్ ఉంది, మాకు టోటల్ కావాలన్నారు. మరి ఏమన్నారు తెలీదు. యేసు ప్రభు అయితే రాత్రి ఉంటాడు వెళ్ళిపోతాడు అనే మాట చెప్పినట్టున్నారు. ఆయన ముఖం, ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి ఆయన బస సిద్ధము చేయవాలని సమరయ యొక్క గ్రామంలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేముకు అభిముఖుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకోలేదు. యెరూషలేం బయటలో అయితే ఎందుకు ఈడు ఉండడము, వెళ్ళిపోండి అన్నారు. యెరూషలేం మైదానికి మళ్ళీ అర్ధపుట్ట ఈడొచ్చి ఉండడం ఎందుకు,
వెళ్ళిపోండి, మాకేమి ఇక్కడ వద్దు అన్నారు. ఆమెన్. ఆ కాలంలో ఇట్స్ అ బిజినెస్ వాళ్ళది కూడా. యేసు ప్రభు ఎక్కడికి పోయినా కూడా ముందుగా వీళ్ళని పంపించేవాడు. అప్పుడేమైంది, శిష్యులు వారిని ఏం చేసిందంట, వాళ్ళ ఐడియా వచ్చింది, యేసు పడేద్దాం, వీళ్ళందరినీ నాశనం చేద్దామన్నాడా? మన దగ్గర పవర్ ఉంది, అగ్గి ఉంది, ఆకాశం మందే భూమి మందే, వేసేద్దాం వీళ్ళని అన్నారా? వాళ్ళ వైపు తిరిగి శిష్యులను గద్దిస్తున్నాడు. గద్దించి ఇక్కడ మిస్ అయిపోయింది, ఇంగ్లీష్లో చదవండి. చాలు. బట్ టు సేవ్ దెమ్. సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు మనుషుల జీవితాలను నాశనం చేయడానికి రాలేదు కానీ వాళ్ళని రక్షించడానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుగులో ఏముంటుందంటే, మీరు ఎలాంటి మనుషులు, మీరు ఎట్లాంటి మనుషులయా? మనుష్య కుమారుడు మనుషుల ప్రాణాలను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదని వారిని గద్దించను. హల్లెలూయా. భలే ఐడియా వచ్చింది, ఇలా చంపేద్దాం అన్నాడా? అనలేదు. మీరు ఎటువంటి, ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే వాట్ స్పిరిట్ ఆర్ యీ అంటాడు. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే యూ నో నాట్ వాట్ మేనర్ ఆఫ్ స్పిరిట్ ఆర్ యీ. మీలో ఉన్న ఆత్మ ఎటువంటిదో మీకు అర్థమవుతుందా అని తిరుగుతున్నాడు. యాక్చువల్లీ వాళ్ళు ఉన్నది యేసు ప్రభు ఆ టైంలో ఇంకా చనిపోలేదు కాబట్టి అదంతా ఓల్డ్ టెస్ట్మెంటే. అయినప్పటికీ యేసు ప్రభు దిగొచ్చిన తర్వాత ఏలియా కాలంలో పనిచేస్తున్న ఆత్మలాగా దేవుడి ఇక్కడ పనిచేయటంలా యేసు ప్రభు వచ్చాక హీస్ క్లియర్లీ మేకింగ్ ఎ డిఫరెన్స్. ఏం మనుషులురా మీరు, నేను వచ్చింది దేనికి? మనుషులను నేను రక్షించడానికి వచ్చాను కానీ నాశనం చేయడానికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ హీ రెబ్యూక్డ్ దెమ్. తిట్టిండు. తమాషా, తిట్టడం ఎప్పుడు తిడతారు? చాలా ఇరిటేషన్ వచ్చింటే తిట్టుంటాడు. జీసస్ హేటెడ్ దోస్ వర్డ్స్. అందరిని నాశనం చేద్దాం, ఏలియా చేసినట్లు చేద్దాం. ఏలియా చేసినప్పుడు వచ్చింది, బట్ అక్కడ ఉన్న దేవుడు కాదు ఇప్పుడు. హల్లెలూయా, ఆమేన్. డు యు అండర్స్టాండ్ దట్? జీసస్ కేమ్ టు షో ఎ డిఫరెన్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జీసస్ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ ఫుల్ అష్యూరెన్స్. మీ హృదయాల్లో ఏమంటే, హీ కేమ్ ఓన్లీ టు హెల్ప్ యూ అండ్ నాట్ టు డిస్ట్రాయ్ యూ ఆర్ కండెమ్ యూ. మనల్ని నాశనం చేయడానికి ఆయన రాలేదు. ఆమేన్, ఆమేన్. డ్యూ నో ఏలియా కాలంది అయిపోయిందా? సొదొమ గొమొర్రా గురించి ఆలోచిద్దామా ఒకసారి. ఆమేన్. ఓకే, ఆదికాండము 18వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చూద్దాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దీంట్లో కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ హౌ గుడ్ గాడ్ ఈస్. నేను ఈ మాటలు విన్నప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చినాయి. ప్రభా, ఇంత మంచోడు అతండ్రి మీరు, ఇంత మంచి బెడ్ మీద పడుకొని అనుకున్నా, ఇంత మంచోడు అతండ్రి మీరు అని. యూనో, సొదొమ గొమొర్రా పట్టణములను 7 మంది నీతిమంతులు నాకు కనబడినడలా వారిని బట్టి ఆ స్థలం అంతటిని కాదునన్ను. ఇప్పుడు అబ్రహాము మొదలుపెట్టిండు బేరం. అయ్యా, అబ్రహాంకు లోతున్నాడు అక్కడ. అయ్యా, నువ్వు నాశనం చేస్తా అంటున్నావు, 50 మంది ఉంటే నాశనం చేస్తావా? నేను చేయనన్నాడు. 5 మంది తక్కువ అయితే 45 మంది ఉంటే చేస్తావా? చేయనన్నాడు. 40 మంది ఉంటే చేస్తావా? చేయనన్నాడు. 30 మంది ఉంటే చేస్తున్నావా? చేయనన్నాడు. 10 మంది ఉంటే చేయనన్నాడు. అక్కడికి ఆగిపోయింది బేరం, అక్కడికి ఆగిపోయింది. ఇంకా అబ్రహాం అంతకంటే ఇంకా దిగలేకపోయాడు. ఇంకా ఇంత దూరం వచ్చినాను, ఇంకా దేవుడు ఇంకా ఏం చేస్తాడబ్బా పరిస్థితి, ఇంకా ఇంత దిగలేనాను కదా అని అబ్రహాము 10 దాకా ఆగిపోయాడు. 10 మంది ఉంటే చేస్తావా? చేయను. ఇంకా అక్కడికి ఆగిపోయింది. డైలాగ్ ఎండెడ్. మీరు గమనించాలా ఎంత ఘోరం అంటే, ఆ డైలాగ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ వెన్ ఐ వాజ్ రీడింగ్ ది వర్డ్, వాక్యాన్ని బాగా చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు ఇట్ వాస్ స్ట్రైకింగ్. 19వ అధ్యాయంలో ఈ యొక్క పట్టణాన్ని నాశనం చేయడానికి మొదలు పెడతారు. ఇక్కడ 19వ అధ్యాయము 22వ వచనానికి రండి. దూతలు లోతును పట్టుకొని వస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను. ఎవరు ఇలా? ఈ వ్యక్తి పేరేం పేరు? ఎవరు ఆ వ్యక్తి? దూత కాదు. ఎవరు ఆ వ్యక్తి? లోతు. అందరు చెప్పండి. లోతు ఎటువంటాడు? బైబిల్ ఏమని చెప్తుందంటే లోతు నీతిమంతుడు అని చెప్తుంది. కానీ లోతు క్యారెక్టర్ నాకు నచ్చలే. ఎందుకంటే బాగా చూసి పచ్చగా ఉంది తీసుకొని పోయిండు కదా. అబ్రహాంకు నువ్వు ఇంకో పక్కవో, నేను బాగుంది ఇది తీసుకుపోతున్నాడు. అంతసేపు ఇద్దరు కలిసి అనుభవించినారు, పోయిండు. కానీ స్టిల్ గాడ్ ఈస్ కాలింగ్ హిమ్ ఎ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది లోతును. ఈ లోతు గురించి చూడు, ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడు? హేస్ట్ ది, ఎస్కేప్ దిదర్, ఫర్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ టిల్ దౌ కమ్
ఏదో దూతలు ఏం చెప్తున్నంటే, లోతు నువ్వు ఫస్ట్ అడిగి పారిపో, నువ్వు పోనంత వరకు మేము ఇక్కడ ఏం చేయలేం. అబ్రహాం 10 మంది దగ్గర బేరం ఆపేసిండు. దేవుడు ఎంతమంది దగ్గర ఆడుతున్నాడు ఇక్కడ? ఒక్క మనిషి. హల్లెలూయా. ఒక్క నీతిమంతుడు, ఒక్క నీతి. ఈయన నాకు అనిపించింది, లోతును గురించి ఆలోచిస్తే లోతంత క్యారెక్టర్ కూడా లేదు, డబ్బు కాశపడి వెళ్ళిపోయిండు, ఆ పక్కకి వెళ్ళిపోయిండు. స్టిల్ ఆ ఒక్క మనిషి కోసము దేవుడు ఎంత ఆరాటపడుతున్నాడు. నువ్వు పోతే గానీ నేనేం చేయలేను, నీవు త్వరపడి ఎక్కడి నుంచి తప్పించుకొని పోము, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనని. ఆమేన్. ఆ పేరు అందుకే సోయర్ అనే పేరు వచ్చింది. లోతు సోయర్కు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాను. దెన్ ది లార్డ్, ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే, ది సన్ వాజ్ రిజన్ అపాన్ ఎర్త్ వెన్ లాట్ ఎంటర్డ్ జోయర్. లోతు ఎంటర్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఏముంది నెక్స్ట్ పదం? నెక్స్ట్ పదం ఏంది? దెన్ అంటే అప్పుడు. ఎప్పుడు? లోతు సేఫ్ అన్నప్పుడు దెన్ గాడ్ స్టార్టెడ్ రీడింగ్. హల్లెలూయా. నాకు అనిపించింది, ప్రభా లోతు, నేను అబ్రహాంను దేవుడు ప్రేమించాడు అనుకుంటుంటిని, కానీ అబ్రహాం 10కి ఆగిపోయిండు. అబ్రహాం బేరం ఇక్కడ కనపడటం లేదు. ఒక్క మనిషి ఎవరు ఇక్కడ ఉన్నారంటే లోతు. పోనీ లోతు ఎండింగ్ ఎట్లా ఉందంటే, ఆయన ఏదో కేవ్లో వెళ్ళిపోయి పిల్లలను అంత కుటుంబం అంతా అయిపోయింది, లోతు కుటుంబం నాశనం అయిపోయింది. స్టిల్ గాడ్ వాజ్ కన్సర్న్ ఫర్ దట్ లోతు కోసం. నేను లిటరలీ ఐ వాజ్ వీపింగ్. ప్రభా ఇంత ప్రేమిస్తున్నావా ఒక్క మనిషి కోసం? ఒక్క మనిషి. పోనీ ఆయన ఏమన్నా నీకేదో గొప్ప కార్యాలు చేసిందా? ఏమీ చేయలేదు. ఆమేన్. పాత నిబంధనలో ఒక నిబంధన కూడా దేవుడు లోతుతో చేసుకోలేదు. అబ్రహాంతో చేసుకోలేదు, లోతుతో చేసుకోలే. అబ్రహాం పుట్టిన వ్యక్తి కాదు లోతు. స్టిల్ నీతిమంతుడు అని ఒక మాట రాయబడింది. లోతు నీతిమంతుడు. ఆమేన్. నీతిమంతుడు. ఈరోజు నువ్వు నేను నీతిమంతులం. లోతు పాత నిబంధనలో నీతిమంతుడైతే, మనం యేసయ్య మనకిచ్చిన ఉచితమైన నీతిని బట్టి మనం నీతిమంతులము. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఒక్క మనిషి కోసము సొదొమ గొమొర్రాలను ఏం చేయలేకపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు అమెరికాను నాశనం చేసింది దేవుడా కాదా? ఒకసారి ఆలోచిద్దాం. ఒక్క నీతిమంతుడు ఉండడా అమెరికాలో? ఉంటాడా? ఉండడా? ఉంటాడు. 10 మంది ఉంటారా? ఐ థింక్ సమ్ లాక్స్ విల్ బి దేర్. యేసు ప్రభువును నమ్ముకొని యేసయ్య రక్తంలో కడగబడిన నీతిమంతులు అనేకులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అండ్ ఏదో జరిగితే దానికి దేవుని పేరు అంటగట్టి దేవుడే చేస్తున్నాడు అటువంటి మాటలు దయచేసి నమ్మకండి. టెల్ పీపుల్ దట్ గాడ్ ఈజ్ నాట్ యాంగ్రీ విత్ యూ అండ్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ గాడ్ డిమాండ్స్ 10 మంది ఉంటే చాలు అన్నారనుకో, 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఏ దాన్ని నాశనం చేయను. దేవుడు ఏ పట్టణాన్ని కూడా నాశనం చేయడు. లెట్ మీ టెల్ యూ, దేవుడి కోపం అంతా పాత నిబంధనలో ఉండింది. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలోనే చూస్తాం మనం. వాళ్ళంతా ఎవరంటే యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తుల మీద దేవుడు కోప్పడ్డాడు. ఆమేన్. బట్ మనము యేసు ప్రభువును ఆల్రెడీ అంగీకరించినాం. ఆమేన్. మనం నమ్మినాం, ఈయన నా కోసము రక్తం కార్చిండు, ఈయన నా కోసం ఈ లోకానికి వచ్చిండు. హల్లెలూయా. యేసు ప్రభువును విశ్వసించడమే నీకు అది నిత్య జీవం అయితే. యేసు ప్రభువును విశ్వసించడమే నీకు నీతిగా ఇవ్వబడింది. హల్లెలూయా. ఏ నీతి? దేవుని నీతి. హల్లెలూయా. హల్లెలూయా. సో బాగా గమనించండి, గాడ్ ఈజ్ సర్టన్లీ నాట్ ఎ టెర్రరిస్ట్ టు అటాక్ పీపుల్ త్రూ టెర్రరిస్ట్. ఆమేన్. టెర్రరిస్ట్ లైక్ బాస్ కాదట. హీ ఈజ్ అ లవింగ్ ఫాదర్. ఎందుకు ఇంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు చెప్తున్నాను అంటే, యూ నీడ్ టు బిల్డ్ ఆన్ దీస్ థింగ్స్ సో దట్ యుల్ బికమ్ గుడ్ క్రిస్టియన్స్. గుడ్ క్రిస్టియన్ ఎవరంటే, దేవునిగా మనం ఇతరులకు పరిచయం చేయగలిగితేనే వీఆర్ గుడ్ క్రిస్టియన్స్. దేవుడు ఒకటైనప్పుడు మనం ఇంకోటి చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకండి, పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యన ఒక ఆయన శిలువలో వేలాడిండు. ఆయనే మన ప్రభువైన యేసు. అండ్ హీ డిడ్ ఎ గ్రేట్ డిఫరెన్స్. హల్లెలూయా. ఆమేన్. సొదొమ గొమొర్రా అయింది, ఇప్పుడు ఇదైతుంది కాదు. ఇంపాసిబుల్. ఏ ఒక్క దేశాన్ని కూడా దేవుడు నాశనం చేయడు. ఆమేన్. ఒకవేళ ఎవరైనా కష్టపడుతున్నారు, నాశనం అవుతున్నారు, ఇట్ ఈస్ నాట్ ది వర్క్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ డెవిల్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోతు కోసము ఆగిపోయిన దేవుడు నీ కోసం నా కోసము ఆగిపోడా? He can do anything for us. మీరు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో గమనిస్తే, తన సొంతగా కుమారుడు ఒక్కగానొక కుమారుడు వెనుదీయకుండా మన కోసం ఇచ్చిన దేవుడు ఇంకా ఏమి కావాలని ఇస్తాడా? హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్?
Say, praise the Lord. Praise the Lord. Hallelujah. Amen. 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 Thank you, Lord Jesus. Thank you, Lord Jesus.